దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యము అనే కార్యక్రమం మరి ఉదయకాలమే మీ వద్దకు వస్తూ ఉండగా, మీరు ప్రతిదినము దేవుని మాటలు విని ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ప్రారంభించి మీరు పనుల ప్రయాణాల్లో దేవుని యొక్క కాపుదల తోడు ఉన్నట్లు మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ప్రతిరోజు దేవుని మాట ద్వారా మీరు ముందు కొనసాగాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఈ దినం ఉదయకాలం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 121వ కీర్తన 121వ కీర్తన 5వ వచనం, 5వ శరణం మనం చదువుదాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళారా, మీరే ప్రాంతంలో ఏ స్థితిలో ఉన్నా యెహోవాయే నిన్ను కాపాడువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును అని సెలవిస్తున్నాడు. దేవుడు చూడండి, ఎన్నోసార్లు మీరు అనుకోవచ్చు, నాకు ఎవ్వరు లేరు అని, లేక నా ప్రక్కన ఇప్పుడు ఎవరూ లేరని. కానీ మీ ప్రక్కన దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. ఇక్కడ నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళారా, ఈ లోకంలో జీవించే ఈ దినాల్లో దేవుని మాట ద్వారా మనము బ్రతికినప్పుడు జీవింపజేస్తాడు, నిత్య జీవంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రతిదినం మీరే ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుని వాక్యము సత్యం. దేవుని మాట మీద నమ్మకం ఉంచండి, దేవుని మాట మీద ఆధారపడండి. దేవుని మాట మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది, దేవుని మాట నీకు తోడై ఉంటుంది, దేవుని మాట ఇక్కడ నీకు నీడగా ఉండును అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఇలాగా ప్రతిదినం మీ మధ్యకు వస్తూ ఉండగా బెరాక కృపా చర్చి యూట్యూబ్ ఛానల్లో అనేకులకు పంపించండి. దేవుడు వారిని కూడా రక్షించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మీరు కూడా తోడ్పడిన వారు అవుతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలమున నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి. వారి అవసరాల అక్కర్లను తీర్చండి. పనుల్లో, ప్రయాణాల్లో నీ కాపుదలు ఉంచండి. ఈ దినం ఎవరైనా శుభకార్యాలు జరుపుకుంటుంటే జరిగించండి. అనారోగ్యాలతో ఉంటున్న వారిని బాగు చేయండి. దేవా, మరి తండ్రి, దినమంతా కూడా కృపాక్షేమములతో నడిపించమని, దీవించమని గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినం ఉదయకాలం వస్తుండగా మీరు వినండి, విశ్వసించండి, దేవుడు చేసే కార్యాలు పొందుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా తెలియజేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మంచిది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఉదయకాలం ఈ దినమంతా కూడా దీవించి కాచి కాపాడును గాక. అందరికీ వందనాలు.